శ్రీశైల మల్లికార్జునాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఏవండి సత్యభామ గారు, మీరు ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తారు అని మంచి పేరు తెచ్చుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు, చాగంటి గారిని ప్రశ్నించారు, తర్వాత పేరు చెప్పకపోయినా సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాన్ని కూడా మీరు ప్రశ్నించారు. సమతామూర్తి విగ్రహం దగ్గర చిన్నజీయర్ స్వామి వారు నిలబడి వీధికి ఒక జగద్గురువు ఉన్నారు, వాళ్ళ జగద్గురువులు అనిపించుకోరు, కేవలం మా రామానుజుల వారు మాత్రమే జగద్గురువులు అనిపించుకుంటారు అని చెప్పి మాట్లాడారు. ఇది మరి శంకరుల మధ్య, రామానుజాచార్యుల మధ్య, వాళ్ళ అనుయాయుల మధ్య చిచ్చు పెట్టినట్టు కాదా? దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే మీరు మీకు నచ్చని వాళ్ళనైతే ప్రశ్నిస్తారు, మీకు ఇష్టమైన వాళ్ళనైతే మీరేం మాట్లాడరా? తరువాత శివపురాణం ప్రామాణికమని వద్దిపర్తి పద్మాకర్ గారు నిరూపించారు భాగవతం చూపిస్తూ. మరి మీరు దానికి క్షమాపణ చెప్పారా? లేదు కదా. అంటే పక్క వాళ్ళైతే మీరు మాట్లాడితే క్షమాపణ చెప్పాలి, మీరు మాత్రం చెప్పరు. బీబీ నాచియార్ చరిత్ర గురించి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిందని ఒక సగటు యూట్యూబర్ గారి మీద కౌంటర్ వీడియో చేస్తూ ఆవిడ మీద కోపంతో శంకరాచార్యుల వారిని నీచంగా మాట్లాడారు. ఇప్పుడు ఆవిడ మీద కోపం ఉంటే ఆవిడని మాట్లాడాలి, కానీ శంకరాచార్యుల వారు ఏం చేశారు? అసలు బీబీ నాచియార్ గారి గురించి శంకరాచార్యుల వారు ఏమన్నా మాట్లాడారా? దానికి ముందు సమాధానం చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఏదో చూసి చూడనట్టు వీడియోని వదిలేయడం కాదు. ఎందుకంటే రామానుజుల వారి గురించి అట్లే వెటకారంగా ఎవరన్నా మాట్లాడితే ఓర్వలేనప్పుడు పక్క సాంప్రదాయాల గురువుల గురించి అలా మీరు మాట్లాడినా కూడా పక్క వాళ్ళకి అంతే బాధ కలిగిద్ది. రామేశ్వరం గురించి మాట్లాడేస్తున్నారు కదా, ఇప్పుడు శ్రీరంగం గురించి కూడా శైవులు మాట్లాడతారు. మీకు ఓకేనా? ఎందుకంటే శ్రీరంగం గురించి అసలు రామాయణంలో లేదు. మరి రంగనాథుడి విగ్రహం రాముడు విభీషణుడికి ఇచ్చాడు అనడానికి ఏంటి ఆధారం అని మాట్లాడితే మీరు 6 పురాణాలు చెప్తారు చూడండి, సాత్విక పురాణాలని, వేటిలో కూడా ఆ ప్రమాణం లేదు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? 6 సాత్విక పురాణాల్లో లేదు, రామాయణంలో లేదు, భారత భాగవతాల్లో లేదు. మరి ఏం చెప్తారు దీని గురించి? శ్రీరంగం అనేది లేదు అని చెప్పి మీరు ఒప్పుకుంటారా?